నమస్కారం. ఏఎస్సీ న్యూస్కి స్వాగతం. పిల్లల చదువులు తల్లిదండ్రులకు భారం కాకూడదని ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేస్తున్నారని, ప్రభుత్వ పాఠశాలలు, ఇంటర్, పాలిటెక్నిక్ చదివే పేద విద్యార్థులకు సైకిళ్లు అందిస్తున్నారని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. బల్లికురవ మండలం వేమవరం జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులకు ఆదివారం మంత్రి రవికుమార్ ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దాతల సహాయ సహకారంతో ఇప్పటి వరకు 8,000 మంది విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారని, ప్రభుత్వాలే అన్ని పనులు చేయలేవు అని, మంచి పనులకు ప్రజలు కూడా సహాయం చేస్తారనడానికి నిదర్శనమే సైకిళ్ల పంపిణీ కార్యక్రమం అన్నారు. తల్లికి వందనం ద్వారా విద్యార్థులందరికీ ఆర్థిక సహాయం చేస్తున్నారని, తల్లికి వందనం కోసం ఒకే రోజు 10,000 కోట్లను తల్లిదండ్రుల ఖాతాల్లోకి జమ చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అసెంబ్లీలో ఏం జరుగుతుందో విద్యార్థులకు తెలియాలనే సమావేశాలకు పాఠశాల విద్యార్థులకు అనుమతి ఇస్తున్నారని రవికుమార్ తెలియజేశారు. 44 మంది సైకిల్ ఇస్తున్నాము. ఇది సేల్ కంపెనీ అని మనకి పవర్ ఇస్తారు. మన డిపార్ట్మెంట్ కి మనకి పవర్ అమ్ముతారు. వాళ్ళని అడిగాము, మా కాన్స్టిట్యున్సీలో పిల్లలు సైకిల్ ఇవ్వమని. వాళ్ళు 2,000 సైకిల్ ఇచ్చారు. అంటే ₹1,00,00,000 పెట్టి మనకు సైకిల్ ఇచ్చారు. ఇప్పుడు నిన్నటి దాకా మనం ఇదేంటంటే ప్రోగ్రామ్ గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకి మాత్రం చేస్తున్నాం. మనం 6 నుంచి 10 దాకా ఉండే పిల్లలందరూ కూడా స్కూల్కి వెళ్ళడానికి ఇబ్బంది లేకుండా ఉండాలి. పొద్దున్నే నడిచి వెళ్తుంటారు. వాళ్ళ లేకపోతే తల్లిదండ్రులు వదిలిపెట్టాలి. 2-3 కిలోమీటర్ల దూరం వెళ్తుంటారు అనే దానికోసం మన ఎలక్షన్ అప్పుడు తిరిగేటప్పుడు చాలా మంది అడిగారు పిల్లలు. ముఖ్యంగా అంపరాల, మైలవరం, ఉప్పలపాడ ఏరియాలో పిల్లలు ఫస్ట్ అడిగారు. అయితే ఇంకా అది 8th, 9th అనుకున్నాం. తర్వాత 6th క్లాస్ నుంచి ఇవ్వమని చెప్పి పిల్లలు అద్దెకి స్కూల్ అడిగారు. వాళ్ళకి ఇస్తున్నారు, పెద్దవాళ్ళకి మాకు కూడా ఇవ్వమని అడిగితే సరే కాదనలేక అప్పుడు బిగిన్ చేస్తే ఫస్ట్ 4,000 అనుకుంటే అది కాస్త 10,000. తర్వాత కాలేజీ పిల్లలు కూడా అడిగితే ఇప్పుడు దాదాపు 10,700, 10,800 అవుతున్నాయి. ఇవన్నీ కూడా దాతల సత్కారం. ప్రభుత్వం చేస్తున్న కొన్ని పనులు ప్రభుత్వం చేస్తుంది, అన్ని ప్రభుత్వం చేయలేదు కాబట్టి కొంతవరకు మన కంపెనీ చేసింది. ఒక 1000 మందికి ఇట్లా సేల్ కంపెనీ వాళ్ళు ఒక 2,000 ఇచ్చారు. నిన్న ఒక ఆయన హైదరాబాద్లో ఒక అతను ఏల్చూరు స్కూల్ మొత్తానికి ఇవ్వమని అడిగారు. 450 మందికి ఇచ్చాడు ఆయన. ఇంకొక 100 ఎక్కువే ఇచ్చాడు ఆయన. ఇట్లా చాలా మంది చెప్పగానే మంచి కార్యక్రమాలు చేసినప్పుడు అందరూ కూడా సహకరిస్తారు కాబట్టి చేసాం. తర్వాత నిన్న ఇవన్నీ చేయడం చూసి ఒంగోలు నుంచి ఒక ఆయన వచ్చి 12 లక్షలు ఇచ్చి వెళ్ళాడు. 12 లక్షలు ఇచ్చి మీకు వాటర్ ప్లాంట్లు స్కూల్స్ లో పెట్టమని అడిగితే 8 స్కూల్స్ మనకి డిమాండ్ ఉంది వాటర్ ప్లాంట్లు పెట్టడానికి. వాళ్ళు వచ్చి 12 లక్షలు ఇచ్చి వాటర్ ప్లాంట్లు పెట్టమని వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చేళ్ళారు. ఒక మంచి కార్యక్రమం చేసినప్పుడు ప్రజలు కూడా సహకరిస్తారు. దాంట్లో భాగంగా ఇవాళ మన గ్రామంలో 44 మందికి అమ్మాయిలకు, ఒక 20 మందికి, 24 మందికి అబ్బాయిలకి ఇచ్చాం. ముఖ్యంగా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత స్కూల్స్ లో బాగుండాలి. స్కూల్ పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి యూనిఫామ్, మంచి యూనిఫామ్, మంచి షూస్, బ్యాగ్, బుక్స్, టైంకి బుక్స్ ఇవన్నీ ఇవ్వాలి. దాంట్లో ఎక్కడ కూడా పార్టీ రంగు ఉండకూడదని చాలా మంది అడిగారు నన్ను. పచ్చ రంగు వేసి ఇవ్వకూడదా అని సైకిల్కి. వదిలే పిల్లలు చదువుకోండి ముందని చెప్పి చదువుకుంటే తర్వాత వాళ్ళకి అవగాహన. ఇప్పుడు చాలా మంది అసెంబ్లీకి వచ్చి చూసి వెళ్తున్నారు. మన కాన్స్టిట్యున్సీ నుంచి కూడా 2-3 స్కూల్లో వచ్చి అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీ ఏ విధంగా జరిగిందని కూడా చూసి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. నిన్న తిమ్మలపాలెం వచ్చారు, నిన్న మేదరమెట్ల వాళ్ళు వచ్చారు. అట్లా అసెంబ్లీ టైంలో కూడా మన పిల్లల్ని, స్కూల్ పిల్లల్ని తీసుకెళ్లి అసెంబ్లీలో ఒక అరగంట చూపించవచ్చు. వాళ్ళకు కూడా ఏం చేస్తున్నారు అనేది కూడా అర్థమైంది అనమాట. ఇట్లా అన్నీ చేస్తున్నారు. అది కాకుండా మనకి పిల్లలకు చదువుకోవడానికి డబ్బులు వేసాం. 5 టీచర్లు ఉన్నారా ఇక్కడ? మీరే కదా. అవి అందరికి పిల్లలకు పడ్డా లేదని చూడాల్సిన బాధ్యత మీరు. పడలేదనుకో ఎవరికన్నా ఏదన్నా డాక్యుమెంటేషన్ సరిగ్గా లేక కానీ ఏదైనా ఉంటే కనుక అవి మీరు చూసుకొని డబ్బులు ఇచ్చేటట్టు చేయాలి. గత ప్రభుత్వం ఒక పిల్లడికి ఇస్తే, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది 1 2 3 4 ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది ఒక రోజు అడిగారు. అంబేద్కర్ గారి జయంతి రోజు ఒక ఆయన అడిగారు, మా పిల్లలు ఇంట్లో 2 ఉంటే ఒకరికి వస్తుంది, ఒకరికి రావట్లేదు, అంటే ఒకరిని చదువుకోమని ఒకరిని కూలికి పోమని అని అడిగారు. అడిగితే అది అప్పుడు అక్కడి నుంచే నేను రాసి అట్లా అడిగారని బాబు గారికి పెడితే మన గవర్నమెంట్ వస్తే అంతమందికి ఇచ్చేదాన్ని ప్లాన్ చేస్తున్నా ఉన్నారు. గవర్నమెంట్ వచ్చిన దాని ప్రకారం మాట నిలబెట్టుకుని ఒకే రోజు తల్లుల అకౌంట్ లోకి 10,000 కోట్ల రూపాయలు వేసిన గవర్నమెంట్ ఏదైనా ఉందంటే భారతదేశం మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్. అంత పెద్ద ఎత్తున చేశాను. ఎందుకంటే ముఖ్యంగా స్కూల్ ఎడ్యుకేషన్ బాగుండాలి. పిల్లలకి చదువు తల్లిదండ్రులకు భారం కాకూడదు. తల్లిదండ్రులు మా అబ్బాయిని చదివిస్తారంటే మా దగ్గర డబ్బు లేదు, వాళ్ళని చదివించలేకపోతున్నాం అనేది ఎక్కడ కూడా వినపడకూడదు. పిల్లలందరినీ చదివించాలనే ఉద్దేశం కోసమే తల్లిదండ్రులకి డబ్బులు వేసే కార్యక్రమం చేస్తుంది. యూనిఫామ్ కానీ అన్ని కూడా కరెక్ట్ చేస్తాం. ఇంకోటి ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలో చాలా సార్లు మనం వినేవాళ్ళమే టీచర్లు లేరని.
ఒకే టీచరు 4 తరగతులు చెప్పేవాడు. అది కూడా ఉండకూడదనే దానికోసమే గవర్నమెంట్ రాగానే 16,000 టీచర్లని తీసుకున్న గవర్నమెంట్ మన గవర్నమెంట్ అనమాట. 16,000 టీచర్లని ఒకేసారి తీసుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో టీచర్ల స్ట్రెంత్ ఫుల్ ఉంది. ఎక్కడ కూడా ఖాళీ పోస్టులు అనేది లేకుండా తీసుకున్నారు అనమాట. ఇట్లా మంచి కార్యక్రమాలన్నీ కూడా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మీరందరూ తల్లిదండ్రులు కూడా ఉన్నారు కాబట్టి సైకిళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలంటే ఎన్ని లారీలు తిరుగుతుంటాయి, ట్రాఫిక్ రోడ్డు మంది, అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి తల్లిదండ్రులు కానీ టీచర్లు కానీ వాళ్ళకి ఎట్లా డ్రైవ్ చేయాలో రోడ్డు పక్కన ఏంటి అనేది కూడా మీరు కొద్ది జాగ్రత్తలు తీసుకోవాలి. అందరూ మునిగిపోడేనా మొత్తం అందరూ పక్కన అదే కదా సార్ అదే సైకిల్ ఇదేనా ఫస్ట్ సైకిల్ వాళ్ళ అబ్బాయి 10th క్లాస్ లో 574 సార్. మీకు 6th క్లాస్ కాబట్టి ఇప్పుడే అందరు 6th చాలా జాగ్రత్తగా ఉండాలి నడిపేటప్పుడు. ఇక్కడ మార్చినా అక్కడి నుంచి మార్చలేవు ఊళ్ళో మారు. ఎంతమంది ఉన్నారు మన ఊరు నుంచి వెళ్ళేవాళ్ళు? 10th క్లాస్ 7 ఉన్నారు. మంచి మార్కులు అందరూ మన ముగ్గురు అంటే మన ఊరు నుంచే ముగ్గురు ఉన్నారు సార్. ఫస్ట్ సెకండ్ 574, 573, 560. స్కూల్ టాప్ 574. మన ఊరు అక్కడ సింగల్కొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ప్రసన్న ఆంజనేయ స్వామి వార్ల 71వ వార్షిక తిరునాళ్ల సందర్భంగా ఆదివారం స్వామివార్లకు ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు జరిగాయి. వార్షిక తిరునాళ్ల 2వ రోజులో భాగంగా ఆదివారం స్వామివార్లకు ఋత్వికులచే మహాన్యాసపూర్వక ఏకాదశ వన్య సూక్త వారాభిషేకం మరియు సుందరకాండ పారాయణం, పంచామృతాలు, వివిధ రకాల సుగంధ ద్రవ్యములతో అభిషేకం విశేషంగా వేద పండితులు వంగల హరిశంకరరావు పర్యవేక్షణలో నిర్వహించారు. అభిషేక కార్యక్రమంలో ఆలయ చైర్మన్లు చుండూరి మురళి, కుంజి శ్రీనివాసరావు, ఆలయ ఈవో తిమ్మనాయుడు, మద్దినేని శ్రీనివాసరావు, పాలక మండలి సభ్యులు పాల్గొని స్వామివార్లను దర్శించుకుని తిలకించారు. అనంతరం స్వామివార్లను అలంకరించి పూజల తదుపరి భక్తులకు దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణంలో ఏర్పాట్లు చేసిన వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు అభ్రపరిచాయి.
రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీలు ప్రజా సమస్యలను వదిలివేసి తిరుపతి లడ్డు కల్తీ నెయ్యి అంటూ ఒకరి మీద మరొకరు విమర్శించుకుంటూ అసలు సమస్యలను వదిలివేస్తున్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మాబు అన్నారు. అద్దంకి పట్టణంలోని స్థానిక సుందరయ్య భవనంలో ఆదివారం సిపిఎం పార్టీ అద్దంకి నియోజకవర్గ స్థాయి కార్యకర్తల జనరల్ బాడీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బాపట్ల జిల్లా కార్యదర్శి గంగయ్య మాట్లాడుతూ అద్దంకి నియోజకవర్గంలో అనేక సమస్యలు పెండింగ్లో ఉంచారని, భవనాసి రిజర్వాయర్, ఎర్రం చినపోలిరెడ్డి ఎత్తిపోతల పథకం, త్రాగునీటి ప్రాజెక్టులు వంటివి నేటికి పూర్తి కాలేదన్నారు. మంత్రి రవికుమార్ తక్షణమే వీటిపై దృష్టి పెట్టి పూర్తి చేయించాలన్నారు. గుండ్లకమ్మ నది బ్రిడ్జి కూలేందుకు సిద్ధంగా ఉందని, మరొక ప్రక్క పట్టణంలో ట్రాఫిక్ సమస్య అనేది తీవ్రంగా ఉందని, ట్రాఫిక్ నివారణకు బైపాస్ అనేది ఎంతో అవసరమని గంగయ్య సమావేశంలో వివరించారు. అద్దంకి నియోజకవర్గ అభివృద్ధికి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మొన్న ఇటీవల పెట్టినటువంటి బడ్జెట్లో అద్దంకి నియోజకవర్గంలో కీలకమైనటువంటి సాగునీటి తాగునీటి పథకాలకి అవసరమైనటువంటి కేటాయింపులు జరగదు. మన పక్కనే ఉండేటువంటి భవనాసి రిజర్వాయర్ ఎప్పుడో 80% పూర్తయింది. గ్రావిటీ మీద కాలువ తవ్వితే మన భవనాసి రిజర్వాయర్లోకి నీళ్ళు వస్తాయి. అదొక రకంగా మత్స్యకారులకి, దాదాపు అద్దంకి మండలంలో ఒక 5-6 గ్రామాల ప్రజలకి సాగునీటికి తాగునీటికి ఉపయోగపడేటువంటి పథకం. దాదాపు 80 కోట్లు ఈరోజు కనుక ఖర్చు పెడితే ఆ పథకం పూర్తి అయ్యేటువంటి అవకాశం. దాని గురించి తలుచుకునేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ప్రస్తుత మంత్రిగా ఉండేటువంటి గొట్టిపాటి రవికుమార్ గారే అద్దంకి సమగ్ర మంచినీటి పథకానికి శంకుస్థాపన చేశారు. అక్కడ పైలాన్ కూడా భవానీ సెంటర్లో గతంలో పెద్ద పైలాన్ వేశారు. దాని పనులు ప్రారంభించారు, కొంత చేశారు. ఇప్పుడు వాటి గురించి మాట్లాడేటువంటి పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఈరోజు
మంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అద్దంకి నియోజకవర్గం కనీసమైనటువంటి భవనాసి రిజర్వాయరు, లేకుంటే అద్దంకి సమగ్ర మంచినీటి పథకం, అట్లనే మన గొళ్ళకమ్మ బ్రిడ్జి శిథిలావస్థకు చేరింది. అట్లనే కొరిసిపాడులో ఉండేటువంటి పోలిరెడ్డి ఎత్తిపోతల పథకానికి మేమేదో కేటాయిస్తున్నామని చెప్పేసి అరకొర కేటాయింపులు చేశారు. వీటిని పూర్తి చేయాలి అని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఇది ఒక అవకాశం, సందర్భం. ఎందుకంటే అద్దంకి తొలిసారిగా మంత్రి పదవి వచ్చింది. ఈ మంత్రి గారి హయాంలోనైనా అద్దంకి నియోజకవర్గంలో ఉండేటువంటి మౌలికమైనటువంటి సమస్యల్ని పరిష్కారం చేయండి. దీనికోసం సిపిఎం పార్టీ రానున్నటువంటి కాలంలో ప్రజలను కదిలించి ఈ సమస్యల్ని వెలుగులోకి తెచ్చి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది. అధికారంలోకి వచ్చేనాడు జగన్ ప్రభుత్వం నిరంకుశమైనటువంటి ప్రభుత్వం, అభివృద్ధిని గురించి పట్టించుకోలేదు. అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు నాయుడు అని చెప్పి ప్రచారం చేశారు. ఈ 2 ఏళ్ల కాలంలో చూసుకుంటే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి భూముల చుట్టూ మళ్ళీ తిరగడం ప్రారంభించింది. అమరావతి ఇప్పుడున్నటువంటి భూముల్ని అభివృద్ధి చేయకపోగా మరొక 33,000 ఎకరాలు తీసుకొని నేను అభివృద్ధి చేస్తాను అని చెప్పడం అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం మళ్ళీ భూసేకరణ చేస్తూ ఉంది. అంతేకాదు, మొట్టమొదటిసారి మన రాష్ట్ర తెలుగుదేశం మీద ఆధారపడినటువంటి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి విభజన చట్టంలో చేసినటువంటి హామీల్ని అమలు చేయించుకునేటువంటి పరిస్థితి లేదు. అమరావతి అభివృద్ధికి అప్పులు ఇప్పించారు తప్ప గ్రాంటు తెచ్చుకోలేనటువంటి పరిస్థితి. రాజధాని అభివృద్ధికి కానీ కేంద్ర ప్రభుత్వం అనేక ప్రాజెక్టులు ప్రకటించింది. వాటికి సంబంధించి కానీ రైల్వే జోన్ కానీ వెనకబడిన జిల్లాలకు సంబంధించి ఇచ్చేటువంటి నిధులు కానీ ఏ ఒక్కటి కూడా సాధించుకోలేనటువంటి పరిస్థితిలో మన రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. ఇప్పుడు భూసేకరణ పేరుతో కార్పొరేట్ కంపెనీలకి భూములను కట్టబెడతా ఉంది. అనేక చోట్ల బలవంత భూసేకరణ చేస్తూ ఉంది. మన పక్కనే ఉన్నటువంటి కరేడు, ఉలవపాడు మండలం కరేడులో 8,438 ఎకరాల భూసేకరణ చేస్తూ ఉంది. ఎవరి కోసం? విశ్వేశ్వర రెడ్డి అనేటువంటి ఒక ఇండోసోల్ కంపెనీ కోసం. గతంలో అదే కంపెనీ జగన్మోహన్ రెడ్డి బినామీ అని ప్రకటించింది. రామాయపట్నంలో 5,000 ఎకరాలు కేటాయిస్తే ఇది జగన్మోహన్ రెడ్డి బినామీ విశ్వేశ్వర రెడ్డి కంపెనీ అని చెప్పినటువంటి వాళ్ళు అదే బినామీకి ఇప్పుడు ఎందుకు ఇస్తున్నారు అంటే వీళ్ళంతా కూడా అదానీ కంపెనీకి ఏజెంట్ల భూసేకరణ రాష్ట్ర ప్రభుత్వం కంపెనీలు కలిసి చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అంటే రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి అనేటువంటిది లేదు, ప్రజల కోసం ఎలాంటి ప్రయత్నము చేయలేదు. మన జిల్లాలో కూడా, ప్రకాశం జిల్లాలో కూడా మార్కాపురం జిల్లాగా ప్రకటించింది. కానీ మార్కాపురం జిల్లాకి కావాల్సినటువంటి వనరులు ఏమాత్రం చూపించలేదు. అక్కడ వెలుగొండ ప్రాజెక్టు కోసం ఎన్నో ఏళ్ల తరబడి ఎదురు చూస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు నిన్న చెప్తూ ఉన్నాడు, చెప్పడానికి కూడా కొద్దిగా ఆలోచన కూడా చేయట్లా. నేనే ప్రారంభించాను, నేనే దీన్ని పూర్తి చేస్తాను. ఎప్పుడు? 96లో శంకుస్థాపన చేసి ఇప్పుడు పూర్తి చేయాలి. ఇంకా అది పూర్తి కావాలంటే వాళ్ళు కేటాయించినటువంటి నిధులతోటి మరో 20 ఏళ్ళు 25 ఏళ్ళు పట్టే అవకాశం ఉంది. నామ్ రోడ్లో డివైడర్ను ఢీకొని మోటార్ సైకిల్పై ప్రయాణిస్తున్న 2 యువకులు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన శనివారం అర్ధరాత్రి అద్దంకిలోని మధురానగర్ వద్ద చోటు చేసుకుంది. అద్దంకి మండలం కొంగపాడు గ్రామానికి చెందిన చిన్న వినోద్ ద్విచక్ర వాహనంపై అద్దంకి నుంచి కొంగపాడు వెళుతుండగా మధురానగర్ వద్దకు రాగానే మోటార్ సైకిల్ డివైడర్ను ఢీకొట్టింది. స్పాట్లోనే 2 యువకులు మృతి చెందారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా సిఐ సుబ్బరాజు చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాలను అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అద్దంకిలోని పుట్టినరోజు ఫంక్షన్కు హాజరై తిరుగు ప్రయాణంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. చిన్న వినోద్
తలలకు బలమైన గాయాలు కావడంతోనే స్పాట్లోనే మృతి చెందినట్లు స్థానికులు భావిస్తున్నారు. హెల్మెట్ ధరించి ఉంటే గాయాలతో సురక్షితంగా ప్రాణాలతో బయటపడి ఉండేవారని పోలీసులు చెబుతున్నారు. ఇద్దరు యువకుల మృతితో కొంగపాడు ఎస్సీ కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అద్దంకికి రైల్వే లైన్ కావాలని కోరుతూ ఆదివారం అద్దంకి రైల్వే లైన్ సాధన సమితి ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ బాలికల పాఠశాల నుంచి ప్రభుత్వ వైద్యశాల, భవానీ సెంటర్, బస్టాండ్ మీదుగా బంగ్లా రోడ్డు వరకు ర్యాలీ సాగింది. ర్యాలీలో పట్టణ ప్రజలతో పాటు ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైల్వే లైన్ సాధన సమితి సభ్యులు మాట్లాడుతూ అద్దంకికి రైల్వే లైన్ అనేది ఎంతో అవసరమని, రైల్వే లైన్ రావాలి, అది అద్దంకి ప్రజల హక్కు అన్నారు. ప్రజలను చైతన్యపరిచేందుకు శాంతియుత ర్యాలీ చేశారని, పిడుగురాళ్ల నుంచి అద్దంకి మీదుగా ఒంగోలుకు రైల్వే లైన్ ఎంతో అవసరం ఉందన్నారు. అద్దంకికి రైల్వే లైన్ కావాలని గతంలో మంత్రిని, ఎంపీలను కలిసి వినతి పత్రాలు ఇచ్చారని, వారు కూడా సానుకూలంగా స్పందించి కేంద్ర రైల్వే మంత్రి దృష్టికి తీసుకొని వెళ్లారని, అద్దంకికి రైల్వే స్టేషన్ రావడమే వారి లక్ష్యమన్నారు. నమస్తే అండి, నా పేరు మధుసూదన్ రావు. అద్దంకి రైల్వే సాధన సమితి పేరున మేము చాలా కార్యక్రమాలు మొదలెట్టామండి. పోస్ట్ కార్డు ఉద్యమం ఒకటి చేసాం. పోస్టల్ కార్డ్స్ ద్వారా రాజకీయ నాయకులకి, అధికారులకు తెలియజేసే ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేసాం. తర్వాత ఇప్పుడు ఈరోజు ప్రజాశాంతియుత ర్యాలీ ఎందుకు చేస్తున్నాము అని చెప్పనంటే, మనం ఇప్పటివరకు రాజకీయ నాయకులకి, మన మంత్రి గారులకు కానీ, ఇక్కడ ఎంపీ గారులకు కానీ అందరికీ పంపించున్నాం, ఇక్కడ రిఫరెన్స్ లెటర్స్ ఇచ్చేస్తున్నాం. అక్కడి నుంచి రైల్వే మినిస్టర్ కూడా ఈ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కానీ మనం కోరుకుంటున్నది పిడుగురాళ్ళ నుంచి అద్దంకి, ఒంగోలు రైల్వే లైన్ కావాలని కోరుకుంటున్నాం. రకరకాల వేరే మార్గాల ద్వారా మన అభివృద్ధికి ఎక్కువ సోపానం కాకపోవచ్చు. ఈ రైల్వే లైన్ కలపడం వల్ల మనకి క్యాపిటల్స్తో కనెక్టివిటీ పెరుగుతుంది. క్యాపిటల్స్కి మన దగ్గర నుంచి మనం హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, తిరుపతి కానీ, చెన్నై కానీ, ఈ నగరాలకు వెళ్ళాలి అని చెప్పి ఈ రైల్వే లైన్ ద్వారానే సాధ్యమవుతుంది. కాబట్టి పిడుగురాళ్ళ అద్దంకి రైల్వే లైన్ మనం బలంగా కోరుకుంటున్నాం. మనకి ఈ రైల్వే లైన్ కలపడం వల్లనే మనం ముఖ్యమైన పట్టణాలతో కనెక్టివిటీ పెరుగుతుంది. మనకి కొత్త పరిశ్రమలు రావాలన్నా కానీ, విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవాలన్నా కానీ, ఉపాధి అవకాశాలు మెరుగుపడాలన్నా కానీ దీని ద్వారానే సాధ్యమవుతుంది. కాబట్టి అందుకే ఈ ప్రజాశాంతియుత ర్యాలీ చేసాం. ఈ ర్యాలీ గురించి మనం సెంట్రల్ మీడియా వరకు, సెంట్రల్ గవర్నమెంట్ వరకు వెళ్తే, అధికారుల వరకు రీచ్ అయితే మన ఈ రైల్వే లైన్ గురించి వాళ్ళు చూస్తారని, ఈ రైల్వే లైన్ ప్రాముఖ్యతను వాళ్ళు కనుక్కొని తెలుసుకొని మనకి ఈ రైల్వే లైన్ గురించి ఆలోచించి వాళ్ళు మనకి ఈ మార్గాన్ని వేస్తారని ఆశిస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా మన అద్దంకి మీద రైలు కావాలని ప్రజానీకానికి తెలియపరిచే ఉద్దేశంతో మనం ఒక ర్యాలీ ప్రోగ్రాం పెట్టుకున్నాం. ఆ ప్రోగ్రాం సక్సెస్ అయినందుకు ముందుగా ఇక్కడ బుక్ చేసిన తోటి సోదరులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా 2 విషయాలు చెబుతాను. ఈ రైల్వే లైన్కు సంబంధించి మొట్టమొదటిసారిగా మన ప్రియతమ మంత్రి గారు గొట్టిపాటి రవికుమార్ గారితో చర్చించి ఆయన ఆశయం మేరకు బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ గారిని కలిసి ఈ రైల్వే లైన్ కావాలని చెప్పి మనం ఆయన సహకారం కూడా పూర్తి స్థాయిలో తీసుకున్న తర్వాత తదుపరి ఒంగోలు ఎంపీ మాగంటి శ్రీనివాసరెడ్డి గారిని కలిసి ఒక వినతి పత్రం అందజేస్తే శ్రీనివాసరెడ్డి గారు ఒక మాట అన్నారు. దర్శి నుంచి అద్దంకి మీదుగా ఒంగోలుకు రైల్వే లైన్కి స్పీకర్ గారైన తెన్నేటి కృష్ణప్రసాద్ గారిని మళ్ళీ ఒకసారి కలుద్దాము,
కలిసిన తర్వాత మన అభిప్రాయం మళ్ళీ చెప్దాము. అలానే తదుపరి మన మంత్రి గారు రవికుమార్ గారితో కూడా కలిసి ఈ విషయం మీద మరొక్కసారి చర్చించి పిడుగురాళ్ళ నుంచి అద్దంకి మీదుగా ఒంగోలుకి అయితే 100 కిలోమీటర్ డైరెక్ట్ మనకి రూట్ కనెక్టివిటీ తగ్గిద్ది. అదేవిధంగా 1 గంటన్నర జర్నీ తగ్గిద్ది. ముఖ్యంగా చూసుకుంటే రాబోయే రోజులన్నీ బుల్లెట్ ట్రైన్ వచ్చే రోజులు. అంతా ఫాస్ట్ యుగం, జర్నీకే ప్రాధాన్యత ఉంటుంది. 1 గంటన్నర అంటే సామాన్య విషయం కాదు. ఒక ట్రాక్ మీద ఒక డైలీ 20 ట్రైన్స్ గా తిరిగిందంటే 47 మెగావాట్ల పవర్ మిగిలిద్దని కూడా మనం తెలియపరచాల్సిందిగా, ఆ విధంగా తెలియపరచాల్సిన రైతాంగానికి సంబంధించి కానీ, అద్దంకి ఇటుక బట్టీలు కానీ, సుబాబులు కర్ర కానీ, ఇక్కడ గ్రానైట్ పరిశ్రమ కానీ అందరికీ ఉపయోగపడాలి. ముఖ్యంగా యువకులకి, చదువుకునే విద్యార్థులకి అందరికీ ఈ రైల్వే కనెక్టివిటీ ఉపయోగపడుద్ది. ఇందులో భాగంగా ప్రప్రథమంగా మొట్టమొదటిసారిగా అందరినీ కలిసే బాధ్యత కూడా నాకు అప్పగించినందుకు ఇది రాజకీయాలకి కుల మత ప్రాంత వర్గ విభేదాలు లేకుండా మాట్లాడలేదు. ఇది కేవలం అద్దంకి ప్రజల ఆకాంక్షలు వెళ్ళిపోవడానికి మాత్రమే మనం ఈ రోజు భాగంగా తయారయ్యాం. ఈ రోజు ఈ ర్యాలీ జరుగుతుంది. भाई जरा तीन लाइन में खड़ा हो जाओ. भाई जरा 3 लाइन में खड़ा हो जाओ. थोड़ा डिसिप्लिन दिखाएंगे हम बाहर लोगों को. సోమవారం సింగరకొండ శ్రీ లక్ష్మీ నరసింహ ప్రసన్నాంజనేయ స్వామి వార్ల 71వ వార్షిక తిరునాళ్ల మహోత్సవం సందర్భంగా ఆలయ ఈవో తిమ్మనాయుడు పాలక మండలి సభ్యులు కలిసి భక్తుల కోసం అన్ని విధాలుగా ఏర్పాటు చేయించారు. భక్తులకు స్వామివారి దర్శనం కల్పించేందుకు ప్రత్యేక క్యూ లైన్లు, ఉచిత లడ్డూ ప్రసాదం, త్రాగునీరు, మజ్జిగ, చిన్నపిల్లలకు పాలు ఇచ్చేందుకు సిద్ధం చేశారు. ఈ వార్షిక తిరునాళ్లకు పాలక మండలి నిర్ణయం మేరకు స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులకు తిరుపతి చిన్నజీఆర్ స్వామీజీ పీఠం నుంచి లడ్డూ తయారీదారులను పిలిపించి టీటీడీ ప్రసాదం విధానంలో లడ్డూలు తయారు చేయించి ఉచితంగా ఇచ్చేందుకు సిద్ధం చేశారు. సుమారు 10,000 మందికి పైగా భక్తులకు ఉచిత లడ్డూ ప్రసాదాలు ఇవ్వనున్నారని ఈవో తిమ్మనాయుడు తెలిపారు. తిరునాళ్లకు వచ్చే భక్తుల కోసం అన్ని విధాలుగా ఏర్పాట్లు చేయించారని, తిరునాళ్లు విజయవంతం చేయడమే వారి లక్ష్యమన్నారు. శ్రీ ప్రసన్నాంజనేయం సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానం 71వ వార్షిక తిరునాళ్ళ సందర్భంగా ఈరోజు 2వ రోజు తిరునాళ్ళ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు స్వామివారికి విశేష అభిషేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే స్వామివారిని ఈరోజు మాడవీధుల గుండా ఉష్ణవాహనం మీదుగా విహరించడం జరుగుతుంది. ఈ తిరునాళ్ళ సందర్భంగా ఈ సంవత్సరం ప్రత్యేకమైనటువంటి ప్రసాదాలను ఏర్పాటు చేశాము. తిరుమలలో పనిచేసినటువంటి మాజీ ఉద్యోగులను తీసుకొని ఇక్కడ స్వామివారికి ప్రసాదాలను ప్రిపేర్ చేయించడం జరుగుతుంది. అలాగే వచ్చే ప్రతి భక్తుడికి కూడా తిరుమలలో ఏ విధంగా అయితే ఉచిత లడ్డు ప్రసాదాన్ని అందజేయడం జరుగుతుందో ఆ విధంగా ఈ సింగరకొండ తిరునాళ్ళ సందర్భంగా ఉచిత లడ్డు ప్రసాదాన్ని అందజేస్తున్నాము. ఈ లడ్డు ప్రసాదంతో పాటు ఇతర ప్రసాదాలని కూడా అందజేస్తున్నాము. అలాగే మంచినీరు, మజ్జిగ ప్యాకెట్లు ఇట్లా ఇతరత్ర సౌకర్యాలన్నింటినీ కూడా అన్ని ప్రభుత్వ శాఖల సహకారంతో ఈ తిరునాళ్ళను దిగ్విజయం చేయడానికి అన్ని ఏర్పాట్లను దేవస్థానం తరఫున తీసుకోవడం జరిగినాయి.
అద్దెకి పట్టణంలోని పాత దామవారిపాలెంలో 14 నెలల చిన్నారిని పాము కాటేసింది. దామవారిపాలెంకు చెందిన వల్లెపు చిరంజీవి కుమార్తె హాసిని ఇంటి ముందు ఆడుకుంటుండగా పాప ఎడమ చేతిపై పాము కాటు వేసింది. గుర్తించిన కుటుంబ సభ్యులు అద్దెకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా ప్రథమ చికిత్సల అనంతరం మెరుగైన వైద్యం కోసం 108 వాహనంలో ఒంగోలు రిమ్స్కు తరలించారు. రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ ఆధ్వర్యంలో ఆదివారం సింగరకొండ వద్ద ఉన్న బిఆర్ అంబేద్కర్ గురుకులం బాలికల పాఠశాలలో 5వ తరగతి ఇంటర్ ప్రవేశాలకు గాను ఎంట్రన్స్ పరీక్షను ఏర్పాటు చేయగా పరీక్షకు హాజరైన 500 మంది విద్యార్థులకు దాతల సహాయ సహకారాలతో రోటరీ అధ్యక్షుడు పూర్ణచంద్రరావు, హరిబాబు, మహాలక్ష్మారెడ్డి తదితరులు కలిసి మజ్జిగ ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్లు అందజేశారు. సహకరించిన గోపాల్ రెడ్డి, మహాలక్ష్మారెడ్డి, ఉదయ్ భాస్కర్, రామకోటేశ్వరరావుకు రోటరీ క్లబ్ తరపున పూర్ణచంద్రరావు కృతజ్ఞతలు తెలియజేశారు. వెనకాల ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.